హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే మీ ఊర్లోనే ఉంటూ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఇదైతే మీకైతే గొప్ప గుడ్ న్యూస్. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పంట సర్వే కొరకు అయితే వాలంటీర్లు నియమించుకుంటుంది. ఈ వాలంటీర్ నియమానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే తెలంగాణలో డిజిటల్ పంట సర్వే 2026 పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకొరకనంటే యాసంగి సీజన్లో, ప్రస్తుతం యొక్క రబీ సీజన్లో వాలంటీర్లను అయితే ప్రభుత్వం అయితే నియమించుకుంటుంది. ఈ వాలంటీర్ల నియమానికి సంబంధించి మనం యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తం ఖాళీలు వచ్చేసి 10,909 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఏం చేయాలంటే వీరైతే సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్వే ఎన్ని రోజులు ఉంటుందంటే ఈ సర్వే మాత్రం ఒక 45 రోజుల వరకు అయితే ఉంటుందంట. దీనికైతే విద్యార్థులు మనం చూసినట్లయితే మీరైతే కనీసం 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మరియు ఏదైనా డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఏ గ్రామంలో అప్లై చేసుకుంటున్నారో ఆ గ్రామం చెందిన వాళ్ళకి వీరైతే ఎలిజిబుల్ అయినది ఇచ్చారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న అభ్యర్థులను మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా మీకు కనీసం ఏం తెలిసి ఉండాలంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వాడటం అయితే మీకు తెలిసి ఉండాలి. మీకు కనీసం స్మార్ట్ ఫోన్ వాడటం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్లో ఒక గవర్నమెంట్ అయితే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. ఆ యాప్ ద్వారా మీరైతే పని చేయాల్సి ఉంటుంది. వాలంటీర్లు చేయవలసిన పని ఏంటంటే ప్రభుత్వం అందించే మొబైల్ యాప్ ద్వారా పొలాలలోని పంట పొలాల యొక్క ఫోటోలు అయితే తీయాలి. ఈ యొక్క ఫోటోలు తీసి మీరైతే డిజిటల్ పద్ధతిలో ఆ యాప్లో అయితే అప్లోడ్ చేయాలి. మీరు కనీసానికి 150 నుండి 200 సర్వే నెంబర్ల పని అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మీరు రోజుకి ఎన్ని ఫోటోలు తీసే దాన్ని బట్టి మీ యొక్క ఆదాయం అయితే ఉంటుందంట. అది ఏ విధంగా ఉంటుందో నేనైతే ఇప్పుడు చెప్తాను. అది ఏంటంటే మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ప్రతి ఫోటోకి 7 నుండి 10 రూపాయల వరకు ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. దీని ద్వారా మీరైతే రోజుకు 1000 నుండి 15 రూపాయల వరకు అయితే సంపాదించవచ్చు. నెలకు సుమారు 30,000 పైగా ఆదాయం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఒకటైతే గమనించండి. ఇదైతే తాత్కాలిక నియామకం, ఇదైతే పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. సో దీనికైతే మీరు ఎలా అప్లై చేసుకోవాలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే ముందుగా మీ మండల వ్యవసాయ అధికారి లేదా మీ గ్రామ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని అయితే సంప్రదించండి. ఎందుకంటే మీ గ్రామంలో వేకెన్సీ ఉందో లేదో వారికి మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా మీరైతే ఇది ఆన్లైన్ చేసుకోవాలా ఆఫ్లైన్ చేసుకోవాలని అయితే మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. ఇదైతే ఆఫ్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్గా మీ ఏఈఓ గారిని కానీ మీ ఎంఈఓ గారిని కలిసి మీరైతే మీకు కావాల్సిన జిరాక్స్లు అయితే ఇవ్వాలి. దానికి మీరు ఏమేమి వేయాలంటే మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ యొక్క విద్యార్థి సర్టిఫికెట్లు ఏదైతే ఉందో మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్స్ అయితే ఇవ్వాలి. అసలైతే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అసలు మీ యొక్క ఊర్లో ఇక్కడ వేకెన్సీ ఉందో లేదో ముందుగా అయితే మీరైతే తెలుసుకోండి. ఎందుకంటే తెలుసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అయితే ఎక్కువ మందికి అయితే వెళ్తుంది, చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది.